బాగా ఫన్గా ఉండేది ఎవరి సెట్లో హర్ష్? ఫన్నీగా నువ్వు కాకుండా, నువ్వు ఎలాగూ బాగా యాక్టివ్గా ఫన్ చేస్తూ ఉంటావు, ఆ, నువ్వు కాకుండా ఇంకెవరు సెట్లో యాక్టింగ్ చేసే వాళ్ళలో? యాక్టింగ్ సుమంత్ గారు, కాజల్ గారు. ఓకే, ఏం ఫన్ చేస్తారు సుమంత్ గారు? అంటే కొన్నిసార్లు డైలాగ్ మర్చిపోతే ABCDEFG అంటారు. కాజల్ గారు కూడా అదే చెప్తారు. అప్పుడు నీకు ఏమనిపించింది, అరే నేను చిన్నప్పుడే ఏబిసిడీలు నేర్చుకున్నాను ఇదేనా యాక్టింగ్ అనుకున్నావా? అలా కాదు, ఎందుకంటే వాళ్ళు డైలాగ్ మర్చిపోయారు కదా, అందుకే ABCD చెప్తున్నారు. టేక్ ఓకే అయిపోయేదా? కాదు. ఇంకోసారి చేసేవాళ్ళు. ఆ డైలాగ్ చెప్పించే వరకు. ఆ, ఉమ్. నీకేమనిపించింది, ఫన్నీగా అనిపించింది ఏబిసిడి చెప్తుంటే? ఎందుకంటే స్కూల్లో చెప్తారు అవును, కదా, నీకేమనిపించింది? అందుకే ఫన్నీగా అనిపించింది. బాగా నవ్వుకుంటావా మనసులో? సో బాగా మెమరబుల్ అంటే ఒక 1 month వరకు షూట్ చేశావు కదా, నీకు బాగా హ్యాపీ అనిపించిన రోజు ఏది? నా బర్త్డే అప్పుడు. ఓ సెట్లోనే జరుపుకున్నావు బర్త్డే? ఆ, ఓ ఎవరెవరు కేక్ కట్ చేయించారు? ఆ, కేక్ కట్ చేయించింది సుమంత్ గారు, కాజల్ గారు, సన్నీ గారు, అంటే సెట్ లో ఉన్న వాళ్ళందరూ. ఓకే. అందాల సందోహం అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లో ఆ కేక్ కటింగ్ చేసింది నా రియల్ బర్త్డే. రియల్ బర్త్డే. అసలు బర్త్డే ఎందుకు జరుపుకుంటారు హర్ష్? పుట్టినప్పుడు అంతే, అంతే, దానికోసం సెలబ్రేట్ చేసుకోవడానికి చేసుకుంటావా? మ్మ్. నీకు బెస్ట్ బర్త్డే రోజు నీకు బెస్ట్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? అమ్మ ఇచ్చిందా, నాన్న ఇచ్చారా? తాతి ఇచ్చారు. అమ్మ ఇవ్వలేదు, నాన్న ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు, ఏ గిఫ్ట్ ఇచ్చారు? హోవర్ బోర్డ్ ఇచ్చారు. ఓకే, దాంతో మంచిగా ప్లే చేస్తున్నావా?